హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇప్పుడు చూడబోయేది క్యారెట్ బీట్రూట్ పచ్చడి అయితే చూడబోతున్నాం. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుని వేపుకోవాలి. కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత బీట్రూట్ క్యారెట్ని వేసుకోవాలి. ఇలా ఒక్క నిమిషానికి బాగా కలుపుకోవాలి. అందులో కొద్ది సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి. 3 టమాటాలని కట్ చేసి వేయాలి. అలాగే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకొని ఇలా కలుపుకొని ఒక్క నిమిషానికి మూత పెట్టుకోవాలి. ఒక్క నిమిషం తర్వాత అలా మూత తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ ఆడించుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సింపుల్గా ఒక తాలింపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో బీట్రూట్ క్యారెట్ పచ్చడిని వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. తప్పక వీడియో షేర్ చేయండి, ట్రై చేయండి, లైక్ అయితే కొట్టేయండి. బాయ్.